అందరికీ నమస్కారము. ఇంకా ఇలాంటి మురుకులు కూడా చాలా బాగుంటాయి. లావుగా ఉంటాయి, గుల్లగా ఉంటాయి, చాలా టేస్ట్ ఉంటాయి. ఇంక ఇవైతే మనం ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాము. 2 స్పూన్లు మైదాపిండి సరిపోతుంది ఈ స్పూన్ తోటి. ఇంకా సాల్టు, 2 స్పూన్ల నువ్వులు, 2 స్పూన్ల కారము, 1 స్పూను ఓమ. ఇంకా అంతే, ఏం అవసరం ఉండదు. కాకపోతే మనం ఏ కప్పుతోటి అయితే బియ్యం పిండి తీసుకుంటామో అదే కప్పుతోటి వాటర్ బాగా మసలబెట్టుకోవాలి. మసిలిన తర్వాత సాల్ట్ వేయాలి, కారం వేయాలి, ఓమ వేయాలి, నువ్వులు వేయాలి. వాటర్లో, మసిలి వాటర్లో ఇవన్నీ వేసేయాలి. ఇంకా ఇలా వేసిన తర్వాత మనం పిండి పోసి తిప్పాలి. తిప్పి మంచిగా కలిపేసి ఎండిపోకుండా మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టేసేయాలి. మంచిగా కలిపి మూత అయితే పెట్టాలి తప్పనిసరి. మంచిగా ఉమ్మగిలిపోతుంది, మంచిగా గుల్లగా రెడీ అయిపోతుంది. 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము చేయికి తడిపెట్టుకుంటే అయినా ఎలానో మెల్లగా ఆ పిండి అంతా మంచిగా కలిసేలాగా, ఇంకా వాటర్ పట్టవు, వాటర్ వేయకూడదు. దాన్నే మొత్తం సరి చేసుకుంటే మంచి ముద్దలాగా సరిపోతుంది. ఇంకా వాటర్ అస్సలు పట్టదు, ఇలా తయారైపోతుంది. ఇంకా ఇలా మనము వడియాలు చేసే స్టార్ బిల్లతోటి నూకేసుకుంటే మంచి మురుకులు అయితే రెడీ అయిపోతాయి. పిల్లలు అయితే ఎంతో సరదాగా తింటారు. ఇలా పొడువుగా కూడా కురుకురేలాగా కూడా వేసి కాల్చేసుకోవచ్చు. రౌండ్ కూడా వేసుకోవచ్చు, మన ఇష్టాన్ని బట్టి కాల్చుకోవచ్చు. ఇక ఇవి కాలవడం మట్టుకు ముందేమో ఆయిల్ బాగా వేడి కానివ్వాలి. ఇవి వేయగానే చిన్నగా పెట్టేసేయాలి స్టవ్, ఎక్కువ పెట్టకూడదు మంట. ఇలా సిమ్లోనే కొంచెం కాలడానికి టైం పడుతుంది. సిమ్లోనే కాలవాలి. ఎక్కువ మంట పెట్టి కాల్స్తే పైన మాడిపోతాయి, లోపల మెత్తగా ఉంటాయి. ఇంకా ఇలా మనకు మొత్తము ఆయిల్ మనం వేసిన మురుకు కదిలిక అనేది లేకుండా కదలకుండా ఉండేలాగా ఆయిల్ అలా చిన్న చిన్న బుడగలు తగ్గిపోయే వరకు మనము కాలనివ్వాలి. అప్పుడే అది కాలినట్టు లెక్క. ఇంకా అలా కాలినాక తీసేసుకోవాలన్నట్టు. మొత్తము చుట్టూ బుడగలు తగ్గిపోవాలి, కదిలిక అనేది ఉండకూడదు. అందుకే చిన్న మంట పెట్టి కాలవాలి. లేకుంటే ఏమాత్రం మనం పెద్ద మంట పెట్టినా లోపల అస్సలు ఉడకదు, పిండి ఉంటుంది. ఇంకా ఇలా కలిపిన పిండి అయితే తప్పనిసరి రెండోసారి మళ్ళీ మురుకులు నొక్కేటప్పుడు అయితే గోరువెచ్చటి వాటర్ పక్కకు పెట్టుకోవాలి. పెట్టేసుకొని కొంచెం మళ్ళీ వాటర్ చల్లుకుంటూ ముద్దకు కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకొని మళ్ళీ మురుకుల పావులో పెట్టి నొక్కేసుకోవాలి. ఒకేసారి బాగా లూజుగా కలిపినాం అనుకో నానిపోయినట్టు పిండి మంచిగా ఉండదు. మనం కలిపే తీరు కలపాలి. ఇంకా మనము నొక్కడానికి ఇబ్బంది కాకుండా ఎప్పటి వాటర్ అప్పుడు వేసేసుకొని ఏ ముద్దకు ఆ ముద్ద కలిపి పెట్టేసుకొని ఇలా నొక్కేసుకోవాలి. కొంచెం గట్టిగానే పడుతుంది ఈ పిండి నొక్కడానికి. మళ్ళీ మనము ముందు వాటర్ వేసి కలిపినా కానీ మళ్ళీ గట్టి పడుతూ ఉంటుంది. అందుకే ఎప్పటిదప్పుడే వేసేసుకొని కలుపుకొని పెట్టేసుకోవాలి. ఇలా నొక్కిన తర్వాత రౌండ్గా మనం ఆయిల్లో వేసేటప్పుడు ఆ చివర ఈ చివర కలిసిన కాడ పట్టుకొని వేస్తే ఇరిగిపోకుండా ఉంటాయి, దూరము కొంచెము కాకుండా ఉంటాయి. ఇలా కాలిన తర్వాత అయితే ఇలా ఆయిల్ పొగలు వెళ్తుంది. అదే పచ్చి మీద అంత పొగలు వెళ్ళదు. ఇవి కాలిపోయినాయి కాబట్టి చూడండి, ఎంబటే కాలుడు తగ్గిపోగానే ఆయిల్ బాగా పొగలు వెళ్తూ ఉన్నాయి. ఇలా నచ్చిన వాళ్ళు ఇందులో పసుపు కూడా వేసుకోవచ్చు. కలర్ బాగా కాలకూడదు, ఇదే కలర్ కాల్చుకోవాలి. అలా